ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యం అమెరికా శ్రమ మార్కెట్ను ఏ స్థాయిలో ప్రభావితం చేయబోతోందనే అంశంపై మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు నిర్వహించిన ఒక తాజా అధ్యయనం సంచలనం సృష్టిస్తోంది. అమెరికాలోని ప్రస్తుతమున్న మొత్తం ఉద్యోగాలలో సుమారు 12% వరకు ఏఐతో భర్తీ చేయడానికి అవకాశం ఉందని ఈ నివేదిక తేల్చింది. అధ్యయనం ప్రకారం అమెరికా ఆర్థిక వ్యవస్థలో దాదాపు $1.2 ట్రిలియన్ చెల్లించాల్సిన ఉద్యోగాలను ప్రస్తుతమున్న ఏఐ సాంకేతికతలతో భర్తీ చేయవచ్చని పరిశోధకులు అంచనా వేశారు. అమెరికాలోని దాదాపు 1000 రకాల వృత్తులకు కావాల్సిన నైపుణ్యాలను ఏఐ సాంకేతికతలతో పోల్చి చూసిన తర్వాత ఈ విశ్లేషణకు వచ్చారు. అయితే ఈ అధ్యయనానికి అర్థం భారీ స్థాయిలో ఉద్యోగాల కోతలు ఉంటాయని కాదని పరిశోధకులు స్పష్టం చేశారు. ఏఐ ప్రభావం ఇప్పటికే ఏ మేరకు విస్తరించిందో మరియు దాని సామర్థ్యం ఎంత ఉందో తెలియచేయడమే దీని ముఖ్య ఉద్దేశమని వారు వివరించారు. ఏఐ ప్రభావం ఇప్పటికే అనేక రంగాల్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్, లాజిస్టిక్స్, హెచ్ఆర్, ఆర్థిక సేవల్లోని అనేక పనులను కంపెనీలు ఇప్పటికే ఏఐకి అప్పగిస్తున్నాయి. డాక్యుమెంటేషన్, డేటా అనాలిసిస్, వర్క్ ఫ్లో ఆటోమేషన్లను ఏఐ వ్యవస్థలు సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాయి. వైద్య రంగంలో పేషెంట్ల షెడ్యూలింగ్, క్లెయిమ్ ప్రాసెసింగ్, ఇతర పరిపాలన పనులను చక్కపెట్టగలిగే స్థాయిలో ఏఐ ఉంది. దీని ద్వారా వైద్యులు రోగులకు మరింత సమయాన్ని కేటాయించే అవకాశం ఉంటుంది. అలాగే డేటా ఆధారిత విశ్లేషణ, రిపోర్టింగ్ వంటి పనులపై ఏఐ ప్రభావం పెరుగుతోంది. టెక్ రంగంలోనూ ఏఐతో మార్పులు వేగంగా జరుగుతున్నాయి. ప్రస్తుతం ఏఐ మోడల్స్తో ఒక్క రోజులో కోట్ల కొద్ది లైన్స్ ఉన్న కోడ్ను రాసే అవకాశం ఉంది. దీంతో కంపెనీలు క్రమంగా జూనియర్ ప్రోగ్రామర్లపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటున్నాయి. రోజువారీ కార్యకలాపాల్లో ఏఐ ఎంతగా పెనవేసుకుపోతోందో ఈ అధ్యయనం స్పష్టం చేస్తోందని విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఏఐ అనేది ఉద్యోగాలను భర్తీ చేయడం కంటే ఉద్యోగాల్లోని కొన్ని పనులను ఆటోమేట్ చేసి మానవ శ్రమను మరింత సంక్లిష్టమైన వ్యూహాత్మక పనుల వైపు మళ్లిస్తుందని వారు అభిప్రాయపడ్డారు. ఈ నివేదిక రాబోయే రోజుల్లో ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిన లేదా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఏఐ వల్ల పెద్ద ఎత్తున ఉద్యోగాల కోత కనిపిస్తోంది. కరోనా తర్వాత దిగ్గజ కంపెనీలు సైతం లక్షల సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. ఏఐ ద్వారా ఖర్చును తగ్గించడమే ఈ లే ఆఫ్స్కి కారణమని కంపెనీలు చెప్పుకొస్తున్నాయి. దీనికి ఏఐపై నైపుణ్యాలు పెంచుకోవడమే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.